అనే వీడియోలు తీసుకుంటా అందరూ ఏమో నడుచుకొని టక్కటక్కడా వెళ్ళిపోతున్నారు బ్రిడ్జ్ మీద. చూడండి పక్కన ప్లేసులు గ్లీసులు చాలా బాగున్నాయన్నమాట. చాలా మనీ స్పెండ్ చేసినట్టున్నారు. చాలా బాగా కట్టారు మాల్. మీరు కూడా వెళ్తే తప్పకుండా చూడండి మాల్ని. దగ్గరికి వచ్చేసినాం మెట్రో దగ్గరికి. చూడండి ఇదంతా మెట్రో. ఇంకా లోపల అన్నీ చూపిస్తాను, చూస్తూ ఉండండి. చెప్పుల షాప్ అన్నమాట. షూల్ది చూడండి ఎంత అట్రాక్టివ్ చేయడానికి ఎంత డిజైన్ చేసినది. ఎంత లోపల కూడా చూపిస్తా చూడండి ఎంత డిజైన్గా పెట్టినారంటే. నేనే చాలా చేపు చూశాను అనమాట. డిజైన్ కానీ అంతా చూడండి ఎంత కాస్ట్లీ. ఒక్కో షూకి ఎంత ఇది చేసిన డెకరేట్ అంటే ఇంత చూడండి లోపలంతా. ఇది షూ షాప్ మాదిరిగానే తెలియదు, చెప్పుల షాప్ మాదిరిగానే తెలియదు. అంత విధంగా ఉంది లోపల డిజైన్ అంతా. చూస్తూనే ఉండండి అట్లే. ఇంకా ఇక్కడ మెటీరియల్ కూడా చాలా వెరైటీలుగా ఉన్నాయి. దాంట్లో పెట్టిన చెప్పులు పెట్టే స్టాండ్ గిండి కూడా చూడండి ఎంత డిజైన్ అంతా ఉన్నాయి. కూడా అన్నీ చూస్తూనే ఉండండి. చూడండి ఎంత డిజైన్ ఉందండి. చూడండి చెప్పులు పెట్టే స్టాండ్లు అంతా. దాన్ని చూసి అట్రాక్ట్ అవుతారు జనాలు. అందుకనే చూడండి ఎంత డిజైన్ ఎంత మోడర్న్గా పెట్టారు. చూస్తూనే ఉండండి అన్నీ. దుబాయ్ మొత్తం మ్యాప్ అనమాట. మొత్తం లైవ్ మ్యాప్ మాదిరిగా చూపిస్తాను. అంతా మూవ్మెంట్ కూడా అవుతూ ఉంటాయి. వెహికల్స్ సిగ్నల్ అంతా చూడండి. సిగ్నల్ మూవ్మెంట్ అంతా లైటింగ్ చూడండి. ఇదంతా మ్యాప్. ఎంత పెద్ద మ్యాప్ చూడండి. దీని లోపలికి పోతే కిడ్స్ ఆడుకోవడానికి. ఇది వచ్చి మిర్రర్ అద్దం అనమాట. మిర్రర్ చూడండి. మిర్రర్ది మ్యాజిక్ మిర్రర్ చూడండి ఎంత మ్యాజిక్ ఉందో. దీని లోపలికి వెళ్ళడానికి కూడా టికెట్స్ అనమాట. చూడండి ఇన్సైడ్ కిడ్స్ ఆడుకోవడానికి ప్లేయింగ్ ఉన్నాయి. చూడండి అట్లా చూస్తూనే ఉండండి. చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ. చూడండి ఇవంతా. ఇది వచ్చి మామూలు జనాలు కూర్చొని కూర్చుంటే అందరిని తిప్పుకుంటూ పైకి తీసుకుపోతుంది. మళ్ళీ తిప్పుకుంటూ కిందకు వస్తుంది. బుజ్జిక లిఫ్ట్ చూడండి రివర్స్లో పెట్టినారనమాట షోయింగ్కి. అంతా చూడండి లిఫ్ట్ ఎక్సలేటర్ పైకి వెళ్ళి పైన కూడా ఇంకా ఉన్నాయి గేమ్స్. చూస్తూ ఉండండి అన్నీ చూడండి. ఇదంతా కిడ్స్ ఆడుకునేదానికే అనమాట. కిడ్స్ కోసం కూడా చాలా కేటాయించినారు. చూస్తూ ఉండండి చూడండి ఇవంతా
ఉన్నాయి దుబాయ్లో. కువైట్ కంటే దుబాయ్లో ఎక్కువ అనిపించినాయి నాకైతే. ఇండియా నుండి కువైట్కి వచ్చినప్పుడు రేట్లు ఎక్కువ అనిపించినాయి కువైట్లో. బట్ కువైట్ నుంచి దుబాయ్కి వెళ్ళినప్పుడు ఇంకా రేట్లు ఎక్కువ అనిపించింది. అదేమో మరి నాకైతే తెలియదు కానీ భలే రేట్లు అనిపించింది. వాటర్ కూడా చాలా ఎక్కువ రేటు ఉంది అక్కడ దుబాయ్లో. వాటరు, బట్టలు, షార్ట్లు కానీ ఏవైనా కానీ చాలా రేట్లు ఉన్నాయి. ఇదేం రేట్లు అనుకున్నా. అందుకే నేనైతే ఏం షాపింగ్ చేయాల, బట్ తిరిగి మొత్తం చేసిన అనమాట. ఒక ఐస్ క్రీమ్ కూడా ఎంత అంటే 33 దిర్హమ్స్ అంటే 22 రూపీస్. మీరే లెక్కండి ఎంత ఉందో రేటు. గీటు కూడా అంత చాలా రేట్ అనిపించింది నాకైతే. అందుకే నేనైతే ఏం కొనుక్కోలేదన్నమాట. ఏమైనా కానీ దుబాయ్లో ఎండలు, వేడి చాలా ఎక్కువగా ఉంది. బాడీ అంతా ఆవిరి పట్టేస్తుంది. నాకైతే చాలా ఇబ్బంది పడ్డాను. బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వచ్చేసింది. అలాంటి వాతావరణాన్ని ఫస్ట్ టైం వెళ్ళాను అనుకుంటున్నా. అందుకనే వచ్చింది అనుకుంటాను ఆ ప్రాబ్లము. మీరు వెళ్తే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి. ఏమేం కావాలనో దానికి తగ్గట్టుగా చేసుకోండి. దుబాయ్లో నేను ఫేస్ చేసిన విషయాలు, నేను ఇబ్బంది పడినవి, నేను పడిన కష్టాలు అన్నీ మీకు చెప్తా. వేడి అవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనమాట. అవన్నీ కూడా ఇంకో వీడియోలో కూడా మాట్లాడుకుందాము. ఫాలో కావండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.